ఏంటి మనోడు పంచి కట్టుకొని సిక్స్ ప్యాక్ చూపిస్తున్నాడని చూస్తున్నారా? ఏం లేదు, అది తర్వాత చెప్తాను కానీ ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సంక్రాంతి కదా, నాన్నకి తర్పణం వదులుదామని చెప్పి 6 గంటల నిద్రలేసి మా ఇంటి దగ్గర ఉన్న గుడి దగ్గరకు వచ్చాను. ఆయనే పూజారి మనకి తర్పణం వదిలించింది. నాన్నకి తర్పణం వదిలిన వెంటనే శివయ్యని దర్శనం చేసుకుందాం అని చెప్పి చక్రేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాను. ఈ గుడి అనేది ఎంజీ స్ట్రీట్ లో అయితే ఉంటుంది. ఒక్కసారిగా ఈ గుడిలో ఎంటర్ అయినామంటే ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ మనతో పాటు శివయ్య కూర్చున్నాడేమో అలా అనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళామంటే అంత ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ గుడి అనేది ఒక లోపలికి ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ పూట కూడా వెళ్ళామంటే ఇంకా ఆడనే ఒక 30 మినిట్స్ దాకా ఉండిపోయాను. ఎందుకంటే అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తా ఉంటే ఆయనతో పాటే ఉన్నట్టు అనిపించింది. అందుకే ఆడనే ఉండిపోయాను. ఇంకా గుడి నుండి బయలుదేరి ఇంటికి వచ్చేసరికి అమ్మ అయితే అన్ని పలహారాలు చేసింది. నేను వెళ్లి పూలమాల ఆ ఇస్తరాకు అయితే తీసుకొచ్చాను. ఇంక ఇంట్లో వాళ్ళంతా నాన్నకి పూజ చేసిన తర్వాత ఆ ఫుడ్ తీసుకెళ్లి కాకి పెట్టేసిన తర్వాత తినేసి నేనైతే పడుకునేసాను. ఇంకా 5 గంటలకు నిద్రలు వేసి టీ తాగాలని చెప్పి అమరేష్ గారికి ఫోన్ చేశాను. వాడు ఇంటి దగ్గరకు వచ్చాడు. ఇంకా టీ తాగేసి అయితే మన అడ్డా దగ్గరకు వచ్చాం. అదే అండి మన డెన్ దగ్గరకు వచ్చాము. ఇక్కడే ఒక 2 hours స్పెండ్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాను.